నేటి ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలో 23వ డివిజన్ కళ్యాణ్ నగర్లో 2 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న డ్రైన్ పనులను కార్పొరేషన్ అధికారులతో కలిసి పరిశీలించిన టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. ప్రజా దర్బార్లో వచ్చిన సమస్య, స్థానిక ప్రజల కోరిక మేరకే ఈ డ్రైన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 23వ డివిజన్ అభివృద్ధికి 8,30,00,000 రూపాయలు నిధులు కేటాయించాం. ఇంకా కూడా చేయవలసిన పనులు ఉన్నాయి. వాటిని కూడా వీలైనంత త్వరలో చేస్తాం. టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. ఇంత మంచి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మీ అందరి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి. టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. పై కార్యక్రమంలో కార్పొరేటర్లు దుద్దుగుంట శ్రీనివాసులు రెడ్డి, మూలే విజయభాస్కర్ రెడ్డి, 23వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మేకల మధు, టీడీపీ నాయకులు పామూరు సుధాకర్ రెడ్డి, పాతపాటి పుల్లారెడ్డి, పామూరు మాస్తాన్ రెడ్డి, చల్లా సుబ్బన్న, మమతారెడ్డి, నారాయణ, వెంకటేశ్వర్లు, ఏవి రమణ బ్రదర్స్, కేశవులు, మల్లికార్జున, రమణారెడ్డి, రాజేష్, శివ, మల్లికార్జున, శేషయ్య, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సార్ నిన్న క్లియర్ అయిపోయింది. అన్ని వైట్ సిమెంట్ అన్ని పెట్టారా? పెట్టేస్తే అడిగి మోసం కప్ప జనవరి 24వ తారీఖు 240 పనులు 27 కోట్ల రూపాయలతో మనం ఒకే రోజు కూటమి నాయకుల సమక్షంలో ప్రజల చేత ఎక్కడికక్కడ స్థానిక ప్రజల చేత శంకుస్థాపన జరుపుకున్నాము. ఆ పనులన్నీ కూడా దాదాపుగా పూర్తవుతున్నాయి. ఇప్పటిదాకా 240 పనుల్లో 187 పనులు పూర్తయినాయి. మిగతా బ్యాలెన్స్ పనులన్నీ కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఏదైతే మాట ఇచ్చామో 60 రోజుల లోపల పూర్తి చేసి ప్రజలకి అంకితం ఇస్తామని ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం ఖచ్చితంగా 60 రోజుల్లో 27 కోట్ల రూపాయలతో ఏదైతే 240 పనులు మనం శంకుస్థాపన చేసుకున్నామో 60 రోజుల్లో ఖచ్చితంగా పూర్తి చేస్తామని మీ ద్వారా ప్రజలు ప్రతిరోజు కూడా ఈ 240 పనులు ప్రతి నిత్యం కూడా శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు అధికారులతో, అదేవిధంగా ఎక్కడికక్కడ కూటమి నాయకులు, స్థానిక నాయకులతో కూడా ప్రతిరోజు కూడా దీనికి సంబంధించి పర్యవేక్షిస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు 23వ డివిజన్లో దాదాపు 2 కోట్ల రూపాయలతో ఏదైతే డ్రైన్ మనం నిర్మించుకుంటున్నామో దాన్ని అధికారులు, స్థానిక నాయకులందరితో కలిసి కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ డ్రైను ఈ ప్రాంతానికి సంబంధించి 23 కానీ, 22 కానీ, 21 కానీ ఏదైతే పైనుంచి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి పైనుంచి వచ్చే వాటర్ ఇవన్నీ కూడా భారీ వర్షాలు పడినప్పుడు ఆ టైంలో అందరం కూడా
ఇబ్బంది పడుతూ పూర్తిగా మినీ బైపాస్ రోడ్ని ఈ వాటర్ అంతా కూడా బ్లాక్ చేస్తూ చాలా ఇబ్బంది ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని 2 కోట్ల రూపాయలతో ఈ డ్రైన్ కేటాయించడం జరిగింది. ఈ డ్రైన్కి అనుసంధానంగా మినీ బైపాస్లో ఎన్హెచ్ వర్క్ ఏదైతే ఇస్తున్నారో దాంట్లో ఒక బాక్స్ కల్వర్ట్ కూడా కట్టాల్సి. ఆ బాక్స్ కల్వర్ట్ పూర్తయితే రోడ్డు మీదకి వాటర్ లేకుండా పూర్తిగా బాక్స్ కల్వర్ట్ ద్వారా ఈ డ్రైన్లో నుంచి చెరువులో కలిసేదానికి అవకాశం ఉంటుందని భావించి స్థానిక నాయకులు కానీ అదేవిధంగా స్థానిక ప్రజల కోరిక మేరకు శాసనసభ్యులు సేరెడ్డి గారు ఈ డ్రైన్ ప్రత్యేకంగా చేపట్టడం జరిగింది. అదేవిధంగా 23వ డివిజన్కి సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు, అదేవిధంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో ప్రత్యేకంగా 23వ డివిజన్కి సంబంధించి దాదాపు 8,30,00,000 రూపాయలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా 8,30,00,000 రూపాయలతో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం వివిధ రకాల అభివృద్ధి పనులు, రోడ్లైనా డ్రైన్లైనా డ్రింకింగ్ వాటర్కి సంబంధించి ఇతరితర అవసరాలకు సంబంధించి స్థానిక నాయకులు కానీ అదేవిధంగా స్థానిక ప్రజలు కానీ ప్రజా దర్బార్లో ఏదైతే వారు రిప్రజెంటేషన్ ఇస్తున్నారో ప్రజా దర్బార్లో ఇచ్చినవి, అదేవిధంగా స్థానిక నాయకుల ద్వారా స్థానిక ప్రజల సూచనలు సలహాల మేరకు దాదాపు 8,30,00,000 రూపాయలు మనం ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత 5,50,00,000 రూపాయల పనులు పూర్తి చేశాం. దాదాపు 2,80,00,000 రూపాయల పనులు వివిధ దశల్లో కూడా అతి త్వరలో పూర్తి చేస్తాం. చాలా పెద్ద డివిజన్, ఇంకా కూడా చేయాల్సినవి ఉన్నాయి. అవి కూడా రాబో రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో స్థానిక శాసనసభ్యులు సేరెడ్డి గారు రాబో రోజుల్లో కూడా ఏమున్నాయో ప్రజలు మరియు స్థానిక నాయకుల సూచన సలహాల మేరకు అన్ని అభివృద్ధి పనులు కూడా జరుగుతాయని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ, ఇంకేదన్నా ఉన్నా కూడా ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా స్థానిక నాయకులకు కానీ అదేవిధంగా ఎమ్మెల్యే గారి ఆఫీస్కి కానీ ఎమ్మెల్యే గారికి కానీ తెలియపరచాలని కోరుకుంటూ మీ అందరి ఆశీస్సులు, ఇంత మంచి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఏదైతే మాటిచ్చారో సంక్షేమ పథకాలు అదేవిధంగా అభివృద్ధి పనులు జరుగుతున్న తరుణంలో మీ అందరి ఆశీస్సులు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి స్థానిక శాసనసభ్యులు సేరెడ్డి గారికి ఉండాలని మనస్ఫూర్తిగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.